కూకట్పల్లిలోని ఒక సాధారణ నివాసం. ఈ రోజు అది సాధారణ ఇల్లు కాదు, స్వామి అయ్యప్ప సన్నిధిగా మారిన పవిత్ర స్థలం. ఆ ఇంటి యజమాని శ్రద్ధతో, నిష్ఠతో, అపార భక్తితో స్వామి అయ్యప్పకు పడి పూజను నిర్వహించారు. ఆ పూజలో ఆర్భాటం లేదు, ప్రదర్శన లేదు, ఉన్నది ఒకటే, స్వామిపై అచంచల విశ్వాసం. అనేక మంది స్వాములు విచ్చేసి స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో భిక్షను స్వీకరించారు. ఆ ఇంటి గోడలన్నీ భక్తితో నిండిపోయాయి. ఆ వాతావరణమంతా దైవ సన్నిధితో దివ్యమైంది. ఈ కలియుగంలో భక్తి తగ్గిపోయిందని అనుకునే సమయంలో ఇలాంటి పడి పూజలు మనకు మళ్లీ విశ్వాసాన్ని ప్రసాదిస్తాయి. దేవుడు ఆలయంలోనే కాదు, శుద్ధి మనసుతో చేసే పూజలోనే నివసిస్తాడని ఈ పడి పూజ సాక్ష్యంగా నిలిచింది. అయ్యప్ప శరణం శరణ పునయప్ప మెట్టు శరణ పునయప్ప మెట్టు శరణ పునయప్ప మెట్టు శరణ పునయప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప మెట్టు శరణ పునయప్ప మెట్టు శరణ పునయప్ప మెట్టు శరణ పునయప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప మెట్టు శరణ పునయప్ప మెట్టు శరణ పునయప్ప స్వామియే శరణమయ్యప్ప. కూకట్పల్లిలోని ఒక సాధారణ నివాసం. ఈ రోజు అది సాధారణ ఇల్లు కాదు, స్వామి అయ్యప్ప సన్నిధిగా మారిన పవిత్ర స్థలం. ఆ ఇంటి యజమాని శ్రద్ధతో, నిష్ఠతో, అపార భక్తితో స్వామి అయ్యప్పకు పడి పూజను నిర్వహించారు.
ఆ పూజలో ఆర్భాటం లేదు, ప్రదర్శన లేదు, ఉన్నది ఒకటే స్వామిపై అచంచల విశ్వాసం. అనేక మంది స్వాములు విచ్చేసి స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో భిక్షను స్వీకరించారు. ఆ ఇంటి గోడలన్నీ భక్తితో నిండిపోయాయి. ఆ వాతావరణమంతా దైవ సన్నిధితో దివ్యమైంది. ఈ కలియుగంలో భక్తి తగ్గిపోయిందని అనుకునే సమయంలో ఇలాంటి పడి పూజలు మనకు మళ్లీ విశ్వాసాన్ని ప్రసాదిస్తాయి. దేవుడి ఆలయంలోనే కాదు, శుద్ధి మనసుతో చేసే పూజలోనే నివసిస్తాడని ఈ పడి పూజ సాక్ష్యంగా నిలిచింది. అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప పదవ మెట్టు శరణ పునయప్ప పదవ మెట్టు శరణ పునయప్ప పదవ మెట్టు శరణ పునయప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప పదవ మెట్టు శరణ పునయప్ప పదవ మెట్టు శరణ పునయప్ప పదవ మెట్టు శరణ పునయప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప పదవ మెట్టు శరణ పునయప్ప పదవ మెట్టు శరణ పునయప్ప స్వామియే శరణమయ్యప్ప.